నాకు తెలుసు మీ అందరికీ ఈ బ్యాంక్స్ అన్నిటిలో ఏదో ఒక దానిలో బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని తెలిస్తే కనుక మీరు నిజంగానే షాక్ అవుతారు. ఫస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్ లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ అని కొడుతున్నాను. సో ఇంతకు ముందు ప్రీవియస్లీ మనకి ICICIBank.com లేదా .in అని వచ్చేది. ఇప్పుడు మీరు చూసారా ICICI.bank.com లేదా bank.co.in అని వస్తుంది చూసారా. సో ఇది డూప్లికేట్ లేదా ఫేక్ వెబ్సైట్ అనుకుంటారేమో, కాదండి, ఇది అఫీషియల్ వెబ్సైటే. యాజ్ పర్ ద RBI గైడ్ లైన్స్ ఈ నవంబర్ నుంచి ప్రతి ఒక్క బ్యాంక్ వెబ్సైట్ కూడా ఖచ్చితంగా HDFC.banking.com ICICI.bank.com అని చెప్పి ఇట్లా బ్యాంక్ ఇంక్లూడ్ చేసి, లైక్ గవర్నమెంట్ వెబ్సైట్స్ వచ్చినప్పటికీ .gov అని ఉంటుంది సార్, అట్లా బ్యాంక్ అన్నిటికి కూడా ఇలా రావాలి అని చెప్పి ఒక రూల్ ని పాస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక పైన మీరు పేమెంట్స్ చేసేటప్పుడు .bank అని రాలేదనుకోండి, అది ఫేక్ వెబ్సైట్ అని మీరు ఈజీగా గమనించవచ్చు. సో సైబర్ దాడుల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఎప్పుడైనా మీరు పేమెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. .bank.com అని వచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు పేమెంట్స్ అయితే చేయండి. సో ఆగండి, మీ ఒక్కళ్ళు తెలుసుకుంటే సరిపోతుందా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే అకౌంట్ ని ఫాలో కొట్టేసేయండి మరింత అమేజింగ్ క్రేజీ టెక్ కోసం.